ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్న ఏ లైన్ ఫ్రాక్ అంటారో కుర్తీ అంటారో తెలియదు, దాన్ని డిజైన్ చేద్దాం రండి. లెంత్ వచ్చేసి 21 ఇంచెస్. ఇది 4 ఇయర్స్ బేబీకి ఫిట్ అయ్యిద్ది కరెక్ట్గా. అంత చిన్న పిల్లలకి కుట్టాలంటే కొంచెం కష్టమే. బట్ నేను ఈజీ ప్రాసెస్లో కటింగ్ వీడియో పెట్టాను. వీడియో కొంచెం లెంతీగా ఉండిద్ది, అయినా పర్లేదు, జాగ్రత్తగా చూడండి. మీరు కూడా ట్రై చేయండి. షోల్డర్ 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ 5 ఇంచెస్. ఇది హ్యాండ్స్ లేకుండా స్లీవ్లెస్ డ్రెస్ కదా, అందుకని ఆర్మ్ హోల్ 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మార్కింగ్స్ని బాక్స్ షేప్లో డ్రా చేసుకుందాము. నేను 10.5 ఇంచెస్ దగ్గర వెస్ట్ మార్కింగ్ చేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఆ లైన్ని నేను స్ట్రైట్ లైన్ చేసేసుకుంటున్నాను. టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వెస్ట్ దగ్గర మార్కింగ్ చేసుకొని, చెస్ట్ వచ్చేసి 7.5 ఇంచెస్, ఎక్స్ట్రా మార్జిన్ కోసం 2 ఇంచెస్, వెస్ట్ వచ్చేసి 7 ఇంచెస్, ఎక్స్ట్రా మార్జిన్ 2 ఇంచెస్. చెస్ట్ మార్కింగ్ నుంచి వెస్ట్ మార్కింగ్కి మార్జిన్ టు మార్జిన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్లో వస్తున్న నాయిస్ని ఫర్గ్యూ చేసేయండి. ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వెస్ట్ మార్కింగ్ దగ్గర టేప్ పెట్టేసుకొని వెస్ట్ మార్జిన్ దగ్గర నుంచి కింద లెంత్ మార్కింగ్ పెట్టాం కదా, ఆ కార్నర్ దగ్గర 4 ఫోల్డింగ్స్ ఉన్న వైపు క్రాస్గా పెట్టేసేయాలి. ఇలా క్రాస్గా పెట్టేసేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఆ లైన్ డ్రా చేసుకున్నాక దాని పక్కనే ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టేసి ఇంకో లైన్ కూడా డ్రా చేసుకుందాము. మార్కింగ్ చేసుకున్నాక 1 ఇంచ్ పెట్టేసి ఆర్మ్ హోల్ మార్కింగ్ చేసుకుందాము. ఆర్మ్ హోల్ డ్రా చేసుకున్నాక నెక్ విడ్త్ వచ్చేసేసి 2.2 అంటే టేప్లో 2 ఇంచెస్ తర్వాత 2 పాయింట్స్ పెట్టేసి నెక్ మార్కింగ్ చేసుకుందాం. నెక్ లెంత్ వచ్చేసేసి 4 ఇంచెస్ తీసుకుందాము. నెక్ లెంత్ మొత్తం తీసుకున్న తర్వాత బాక్స్ డ్రా చేసుకుందాము. ఈ బాక్స్ షేప్లో మీరు రౌండ్ నెక్ డ్రా చేసుకోవచ్చు, ట్రయాంగిల్ షేప్ ఏదన్నా సరే, అది మీ ఇష్టం. డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాము. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాక ఆ వెస్ట్ మార్కింగ్ దగ్గర చిన్న టక్స్ ఇద్దాము, ఎందుకంటే ఇంకా అక్కడ నుంచి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా స్టిచ్ చేయాలి కాబట్టి. నెక్ దగ్గర కూడా చిన్న కట్ ఇచ్చేద్దాము. ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసేసుకుందాము. క్లాత్ని ఎక్కడ ముడతలు లేకుండా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకుందాము. ఇది వితౌట్ క్యాన్వాస్, బక్రం ఎలాంటివి నేను యూజ్ చేయకుండా ఈజీ ప్రాసెస్లో కటింగ్ చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూస్తేనే మీకు అర్థమైంది. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని మొత్తం గమ్ పెట్టేసి అతికించేసుకుందాము. ఎందుకంటే ఫ్యాబ్రిక్ అటు ఇటు మూవ్ అవ్వకుండా
స్టిఫ్గా ఉండిద్ది. మొత్తం చుట్టూతో కంపెట్టి అతికించేసుకుందాం. ఇది ఇప్పుడు నేను చూపించినట్టు అతికించకూడదు. మెయిన్ ఫ్యాబ్రిక్ని ముందు మెయిన్ వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి టోటల్ చుట్టూరా షోల్డర్స్ సైడ్స్ మొత్తం గమ్తో అతికించేసుకుందాము. అలా అతికించేసుకున్నాక కింద లెంత్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ 3 ఇంచెస్ హైట్ మీద ఒక లైన్ డ్రా చేసుకుందాము. టోటల్ లెంత్ మొత్తం విడ్త్ మొత్తంలో డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఆ 3 ఇంచెస్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ ఉంది కదా, ఇప్పుడు కింద లైన్ దగ్గర 6 ఇంచెస్ తీసుకుందాం. 6 ఇంచెస్లో మార్కింగ్ చేసుకుందాం. మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకుందాము. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత 6 ఇంచెస్లో మిడిల్ పాయింట్ ఏంటి, 3 ఇంచెస్ కదా, ఆ 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఆ 3 ఇంచెస్ నుంచి పైన 3 ఇంచెస్ ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడికి స్ట్రైట్గా గీతలు గీసేసుకుందాము. ఇప్పుడు అలా గీసుకున్నాం అనుకున్నా మనకి ట్రయాంగిల్ షేప్ అనేది నీట్గా వచ్చేసిద్ది. ఇప్పుడు మెయిన్ స్టార్టింగ్ లైన్ దగ్గర ఒక పాయింట్ ఉంది కదా, ఇప్పుడు అక్కడ చూపిస్తున్నాను చూడండి, అక్కడ స్ట్రైట్గా 6 ఇంచెస్ పాయింట్ పెట్టుకున్నాం కదా, ఆ రెండింటి కార్నర్స్ని తీసుకొచ్చి 3 ఇంచెస్ దగ్గర బాక్స్లా ట్రయాంగిల్ షేప్లో గీసేసుకోవాలి. అంతే. చూడండి నేను గీసి చూపిస్తున్నాను. 6 ఇంచెస్ మిడిల్ పాయింట్ కదా, 6 ఇంచెస్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ దగ్గర నుంచి ఒక ట్రయాంగిల్ షేప్ లాగా గీసేసుకోవాలి. అంతే, నీట్గా మొత్తం గీసేసుకుందాము. మొత్తం గీసేసుకున్నాక ఇంకా ఈ గమ్ పెట్టి అతికించేసాం కదా, ఇది మొత్తం గీసేసుకున్నాం కదా, చూడండి టోటల్ ఇప్పుడు నెక్, ఆర్మ్ హోల్స్, కింద జిగ్జాగ్ ప్యాటర్న్, సైడ్స్ మొత్తం స్టిచ్ వేసేసుకుందాం. ఒక్క షోల్డర్స్ని వదిలేసి మొత్తం స్టిచ్ వేసేసుకుందాం. సైడ్స్ మొత్తం కూడా షోల్డర్స్ మాత్రం స్టిచ్ వేయకూడదు. చూడండి గమ్ పెట్టి అతికించాం కదా, అక్కడ మాత్రం స్టిచ్ వేయకూడదు షోల్డర్ దగ్గర. అది ఎందుకో తర్వాత చెప్తాను. చూడండి ఇప్పుడు ఆ ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, అది స్ట్రైట్గా వచ్చి ట్రయాంగిల్ కిందకి వెళ్ళేటప్పుడు నీడిల్ని కింద లోపల పెట్టేసి పాదాన్ని పైకి లేపి క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ట్రయాంగిల్ షేప్ మొత్తం స్టిచ్ వేసేసుకోవాలి నీట్గా. చూడండి కార్నర్స్ ఎలా ఉన్నాయో అలా స్టిచ్ వేసేసుకోవాలి మొత్తం. అలా టోటల్ స్టిచ్ వేసుకున్న అక్కడ షోల్డర్ స్టిచ్ వేయొద్దు అని చెప్పాను కదా, అది ఎందుకంటే ఫ్యాబ్రిక్ని తిప్పి వేయడానికి ఎక్కడో చోట కొంచెమన్నా ప్లేస్ వదిలిపెట్టాలి కదా, అందుకని షోల్డర్స్ దగ్గర స్టిచ్ వేయొద్దు అని చెప్పాను. ఇప్పుడు ఈ మొత్తం స్టిచ్ వేసేసాను కదా, ఆ ట్రయాంగిల్ షేప్లో ఉన్న మిడిల్ పీసెస్ అన్నీ కట్ చేసేసుకొని ఆర్మ్ హోల్స్ దగ్గర ఏమో స్టిచ్ వేసాం కదా, ఆర్మ్ హోల్స్ కూడా పీసులు కనిపించకుండా అక్కడికి చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకొని షోల్డర్ ఓపెన్ ఉంది కదా, ఇప్పుడు గమ్ పెట్టి ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసేసుకొని అక్కడ చూడండి అది ఎంత లాగినా రావట్లేదు, గట్టిగా స్టిక్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ గట్టిగా లాగి ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు అక్కడ నుంచి క్లాత్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని తిప్పేసేసుకుందాం. అంటే మెడపట్టీలు లేకుండా నెక్ పీసెస్ తిప్పి వేస్తాం కదా, అలా ఇప్పుడు మొత్తం టోటల్ ఫ్యాబ్రిక్ అంతా తిప్పి వేసేసుకోవాలి. చూడండి కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్ దగ్గర ఒక సూది లాంటిది లేకపోతే ఏదైనా ఒక యూజ్ చేసేసి కార్నర్స్ స్ట్రైట్గా వచ్చేలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఐరన్ చేయకపోయినా ఎంత నీట్గా ఉంది. కింద చూడండి అసలు మనం ఎలాంటి బక్రం యూజ్ చేయలేదు, ఫ్యూజింగ్ కూడా యూజ్ చేయలేదు, ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. ఇప్పుడు కింద జాయిన్ చేయడానికి ఫ్రిల్స్ కోసం ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. నాకు ఇది 1.5 మీటర్ పట్టింది, 4 ఇయర్స్ బేబీకి కదా, అది జిగ్జాగ్ చేశాను.
ఇక్కడ కూడా చెప్తున్నాను చూడండి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి పెట్టేసి దాని పక్కన స్టిచ్ వేయాలి. 1/2 ఇంచ్ మాత్రం వదిలేసి దాని తర్వాత స్టిచ్ వేయాలి. ఇప్పుడు అందరూ చెప్తారు కదా, పిన్నిస్ పెట్టి ఫ్రిల్స్ వేసాను అంటే గ్యాదరింగ్ ఫుట్ యూస్ చేసి ఫ్రిల్స్ వేసాను అంటారు కదా, అలా ఏం లేదు. జస్ట్ మన 2 ఫింగర్స్తోనే చూడండి అసలు ఫ్రిల్స్ అయితే ఎంత దగ్గరకు వచ్చేసాయో చూడండి. ఇలా ఫింగర్స్తో నెడుతూ వెళ్తే చాలు ఫ్రిల్స్ అవే నీట్గా వచ్చేస్తాయి. చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చాయో. నేనేం అక్కడ పిన్నీసు, గుండు సూది, లేకపోతే గ్యాదరింగ్ ఫ్రిల్స్ ఫుట్ నేనేం యూస్ చేయలేదు. జస్ట్ హ్యాండ్స్తోనే నా 2 ఫింగర్స్తో ఒక క్లాత్ని మూవ్ చేసుకుంటూ నేను ఫ్రిల్స్ వేసాను. ఇప్పుడు ఫ్రిల్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు జిగ్జాగ్ ప్యాటర్న్ ఉంది కదా, జిగ్జాగ్ ప్యాటర్న్లో లాస్ట్ కార్నర్ దగ్గర నుంచి క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ 1/2 ఇంచ్ మనం స్టిచ్ వేసాం కదా ఫ్రిల్స్కి, ఆ స్టిచ్ ఎక్కడైతే ఉందో దాని మీదే స్టిచ్ వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ టోటల్ ఫ్రిల్స్ అన్నీ స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇంత అర్థమైంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంతే, అక్కడ అలా అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ రావాలి. అంతే అయిపోయింది. చూడండి లుక్ అయితే ఇది నేను 2 పార్ట్స్ని సపరేట్గా డిజైన్ చేసుకున్నాను. మీకు కూడా ఇలాంటి కస్టమైజేషన్స్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. మొత్తం ఇప్పుడు బాడీ పార్ట్ మొత్తాన్ని స్టిచ్ చేసుకోవాలి. నేను హ్యాండ్స్కి అయితే ఫ్రిల్స్ పెట్టేశాను, 2 స్టెప్ ఫ్రిల్స్ పెట్టాను. చూడండి అసలు కింద ఎంత నీట్గా క్యూట్గా ఉందో ఫ్రాక్ జిగ్జాగ్ ప్యాటర్న్లో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుభాన్ సోఫియా క్రియేషన్స్. చూడండి ఇప్పుడు నేను ఫ్రాక్ని తిప్పి చూపిస్తాను. ఎంత ఇక్కడ ఫ్యూజింగ్ బకరం లేకపోయినా ఎంత నీట్గా ఉందో చూడండి. కింద వైపు కూడా బాగుంది కదా డ్రెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈజీగా ఉంది కదా, మీరు కూడా ఈ డ్రెస్ని స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. అంతే, వీడియో అయిపోయింది. బాయ్ బాయ్.